చూపించలేకపోతున్నాం. కానీ ఆ సీట్లలో కూర్చొని అలానే చనిపోయి ఆ మృతదేహాలు అందులో ఇరుక్కుపోయినాయి అంటే మీరు అర్థం చేసుకోవచ్చు ఎలాంటి పరిస్థితులు నెలకొని ఉన్నాయో. మరోపక్క ఆ లారీకి సంబంధించి ఒక హైవే పైన లారీ ఆగి ఉంది. ఆ లారీని ఈ లారీని ఎగ్జాక్ట్లీ ఈ లారీ పక్కనే ఆపి ఉన్న సమయంలో మరి ఒక్కసారిగా అతివేగంగా వెళ్ళడం వల్లే ఈ ఘటన చోటు చేసుకుందంటూ ప్రాథమిక విచారణలు చెప్తున్నారు. వాళ్ళ బంధువు ఒకైనా చనిపోతే ఆ బంధువుకు సంబంధించిన చివరి చూపు కోసం వీళ్ళందరూ ఒకే కుటుంబానికి సంబంధించిన వాసులు హైదరాబాద్ నుంచి బయలుదేరి మరి వెళ్తున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. చివరి చూపు కోసం వెళ్తూ ఒకే కుటుంబానికి సంబంధించిన నలుగురు విగత జీవులుగా మారిపోయారు. వాళ్ళు చనిపోవడం చాలా విషాదకరం అంటూ స్థానికంగా ఉన్న వ్యక్తులందరూ కూడా చెప్పుకొస్తున్నారు. మరోపక్క ఈ నలుగురితో పాటు మరికొంతమంది తీవ్ర గాయాల పాలయ్యారు. వారందరినీ కూడా స్థానికులు హుటాహుటిన దగ్గరలో ఉన్న ఆసుపత్రులకి తరలించి ప్రస్తుతానికైతే వాళ్ళందరూ చికిత్స పొందుతున్నట్టు తెలుస్తుంది. అందులో కూడా కొంతమందికి కొంత సీరియస్గా ఉన్నట్టు తెలుస్తుంది. వీటన్నిటికీ సంబంధించి మరింత డీటెయిల్గా అప్డేట్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. ఇటు ఏపీ నుంచి మా ప్రతినిధి సాయి ఉన్నారు. సాయితో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సాయి, చెప్పండి, ఏంటి ఈ ఘటనకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్? అంతా ఒకే కుటుంబానికి సంబంధించిన వ్యక్తుల? ప్రధానంగా మాచర్ల పట్టణ శివారులో జరిగినటువంటి ప్రమాదంలో ఒకే కుటుంబ సభ్యులు నలుగురు చనిపోవడం జరిగిందనే విధంగా కూడా ప్రజెంట్ అయితే తెలుస్తుంది. అయితే వీళ్ళకి సంబంధించినటువంటి పూర్తి వివరాలు ఇంకా రావాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి. వీళ్ళంతా కూడా హైదరాబాద్కు చెందిన వాళ్ళుగా కూడా తెలుస్తుంది. పల్నాడు జిల్లాకి సంబంధించినటువంటి అంశంలో వారి కుటుంబ సభ్యులు అంటే వాళ్ళ బంధువులకు సంబంధించిన వాళ్ళని చూడటానికి వెళ్తున్నటువంటి తరుణంలో ఉదయం సమయంలో నిద్ర మత్తులోనో లేకపోతే మరి అతివేగం కారణమా ఏంటనేది కూడా తెలియాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి. దాంతో రోడ్డు మార్జిన్ లో ఆగి ఉన్నటువంటి లారీని ఈ తుఫాన్ వెహికల్ వెళ్ళి ఢీకొనడంతో వేగంగా వెళ్ళినటువంటి నేపథ్యంలో మొత్తం లోపల ఉన్న వాళ్ళంతా కూడా చనిపోయినట్లు కూడా నిర్ధారిస్తున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఆ ఏరియా అంతా కూడా చాలా రష్ గా ఉంటుంది. కంపల్సరీగా హైదరాబాద్ నుంచి వచ్చేటటువంటి రూట్ కాబట్టి వేగం కూడా వాళ్ళు నియంత్రణలో లేనటువంటి పరిస్థితుల్లోనే వస్తూ ఉంటారు. అయితే అనేక చోట్ల కూడా వాళ్ళని అలర్ట్ చేసే విధంగా వెహికల్ స్పీడ్ మూమెంట్ లేకుండా, దాంతోపాటు నిద్రమత్తు లేకుండా కూడా కొన్ని ప్రాంతాల్లో పోలీసులు అలర్ట్ చేస్తున్నప్పటికీ కూడా ఈ వెహికల్స్ నడిపేటటువంటి వాళ్ళు తెల్లారుజామున సమయంలో అతివేగంగా వెళ్తూ ఉంటారు. అయితే చిన్న కునుకుపాటు చేసినా కూడా వెంటనే అది తీవ్ర ప్రమాదానికి కూడా దారి తీసేటటువంటి పరిస్థితులు ఉంటాయంటానికి ఇలాంటి సంఘటనలే నిదర్శనం. ఎందుకంటే మనం క్లియర్ గా విజువల్స్ లో చూడొచ్చు, లారీ పూర్తిగా సైడ్ అంటే మార్జిన్ పక్కన పెట్టుకున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అయినా కూడా ఈ వెహికల్ వెళ్ళి అతి వేగంగా ఢీకొన్నట్లు కూడా క్లియర్ గా ఆ యాక్సిడెంట్ సిచ్యువేషన్ అయితే పరిశీలిస్తే తెలుస్తుంది. అయితే మృతులు పూర్తిగా ఎవరెవరు చనిపోయారు ఏంటి అనే దానికి సంబంధించినటువంటి వివరాలను కూడా పోలీసులు అయితే సేకరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే ఈ ప్రమాదానికి సంబంధించి వాళ్ళ కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటి అంటే వివరాలను కూడా పోలీసులు అయితే సేకరిస్తున్నటువంటి నేపథ్యంలో మొత్తం హైదరాబాద్కు చెందిన వాళ్ళుగా గుర్తించారు. ముందు ఉన్నటువంటి ఇద్దరు కూడా ఆ ప్రమాదంలో పూర్తిగా వాళ్ళకి బాడీలంతా కూడా నుజ్జు అయిపోయినటువంటి పరిస్థితులు ఉన్నాయి. వెనకాల కూర్చున్న వాళ్ళు కూడా ఈ బాడీ అంటే ఒక్కసారిగా ప్రెజర్ ఇదవటంతో వెహికల్ అంతా కూడా నొక్కుకుపోయినటువంటి నేపథ్యంలో ఎవరు కూడా లోపల ఉన్న వాళ్ళు ఎవరు కూడా బతకలేదనే విధంగా కూడా చెప్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఏదైనా కూడా ఈ ప్రమాదాలకు సంబంధించినటువంటి అంశంలో పోలీసులు అయితే వెంటనే అప్రమత్తం అయ్యారు. వాళ్ళని అక్కడి నుంచి ఎవరైతే చనిపోయినటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళందరినీ కూడా అక్కడి నుంచి తీసుకువస్తున్నారు. వెహికల్లను కూడా అక్కడి నుంచి తరలించేటటువంటి ప్రయత్నం జరుగుతుంది. అయితే అక్కడ ఉన్నటువంటి ఆ వెహికల్ పార్కింగ్ ప్లేస్ లో ఆపారా లేకపోతే హైవే రోడ్డు మధ్యలో ఆపడం జరిగింది అనే దానికి సంబంధించిన దానిపైన కూడా ఆరా తీస్తున్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే ప్రమాదం జరిగినటువంటి పరిస్థితిని చూస్తే వెహికల్ అంటే ఈ లారీకి ప్రమాదం మాత్రం అది ఆ పక్కగా రోడ్డు పక్కన ఆగినట్లు చెప్తున్నారు. కాకపోతే అక్కడ పార్కింగ్ ప్లేస్ ఉందా లేదా అనేది కూడా పోలీసులు అయితే గుర్తిస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇదంతా కూడా మొత్తం తెల్లవారుజామున 2:45 ఈ యాక్సిడెంట్ జరిగినట్లు కూడా పోలీసులు అయితే ఆ వెహికల్ కి సంబంధించినటువంటి ముందు భాగంలో ఉన్నటువంటి ఏదైతే ఈ ఇండికేటర్ ఉంటుందో దానికి సంబంధించిన దానిపైన వాళ్ళు పరిశీలించి కూడా చెప్తున్నట్లు కూడా తెలుస్తుంది. మొత్తంగా వీళ్ళంతా కూడా
కనిగిరిలో వాళ్ళ కుటుంబ సభ్యులు ఒక అతను చనిపోయినటువంటి నేపథ్యంలో అంత్యక్రియలకి వెళ్తున్నటువంటి నేపథ్యంలో ఈ ప్రమాదం జరిగినట్లు కూడా చెప్తున్నారు. మొత్తంగా మాత్రం ఈ నలుగురు చనిపోవడం, ఒకే కుటుంబ సభ్యులు అవటం మాత్రం తీవ్ర విషాదాన్ని కనిగిరి ప్రాంతాల్లో, ఇటు హైదరాబాద్ 2 ప్రాంతాల్లో ఉన్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. రైట్ సాయి, థ్యాంక్స్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్. మొత్తం మీద ఒకసారి మనం ఆ విషయంలో చూడొచ్చు చాలా క్లియర్గా. అది ఒక సింగిల్ రోడ్గానే కనిపిస్తుంది. సింగిల్ రోడ్లో మరి లారీ పూర్తిగా రోడ్ దిగిపోయినట్టు కూడా కనిపించట్లేదు. కొంత రోడ్ పైన పార్కింగ్ చేసి ఉంది. చూడండి, మనం లైన్ చూస్తే మొదట లారీ ముందు చూస్తే లైన్, ఎస్, అందులో మరి ఇది ఒక టర్నింగ్ పాయింట్ లాగా కనిపిస్తుంది. ఆ టర్నింగ్ పాయింట్లో ఆ లారీ పూర్తిగా ఆ లేన్ దిగిపోవడం కానీ, అంటే లేన్ నుంచి కిందికి దిగిపోవడం కూడా జరగలేదు. మరి ఆ తుఫాన్ వెహికల్ వస్తున్న సమయంలోనే లారీ ఆల్ ఆఫ్ ద సడన్ ఒక్కసారి పక్కకు తీసుకునే ప్రయత్నం చేశాడా, దానికి సంబంధించి ఇండికేటర్స్ని యూజ్ చేయలేదా, కొంత లారీ తప్పిదం కూడా ఇక్కడ కనిపిస్తుంది. చాలా క్లియర్గా మనం చూడొచ్చు. ఆ లారీ మధ్యలో ఒక వైట్ కలర్ లైన్ కనిపిస్తుంది చూడండి. ఆ లైన్ని దాటి ఆ లారీ ఉండాల్సింది వాస్తవానికి, కానీ అది రోడ్డు మధ్యలోనే కనిపిస్తుంది. ఈ పోలీస్ అయిన ఎవరైతే కనిపిస్తున్నాడో, ఈ పోలీస్ అయిన ఉన్న సైడ్లో ఇతర వాహనాలు ఇంకో డైరెక్షన్లో వెళ్ళే వెహికల్స్ వెళ్ళాల్సిన రోడ్ అది. సో కాబట్టి ఆ స్పీడ్ని క్యాలిక్యులేట్ చేయలేకపోయారా, లేక నిద్రమత్తులోనే ఆ డ్రైవర్ ఉండడం కూడా ఒక కారణమా? మొత్తం మీద ఈ యాక్సిడెంట్కి ఒకసారి మనం చూస్తే కనుక తెలుగు రాష్ట్రాలలో ఈ మధ్యకాలంలో యాక్సిడెంట్స్ ఎక్కువ జరుగుతున్నాయి. దానివల్ల చనిపోయిన తర్వాత ఆ కుటుంబ సభ్యులు ఎన్నో కష్టాలు పడుతున్నారు, ఎంతో బాధని అనుభవిస్తున్నారు. ఇక్కడ వాళ్ళ బంధువులు ఒకరు చనిపోతే వాళ్ళని కలవడానికి కనిగిరికి బయలుదేరి వెళ్తున్న సమయంలో మొత్తానికైతే చివరి చూపు కోసం వెళ్తూ వీరందరూ కూడా మరి తిరిగి రాని లోకాలకి వెళ్ళిపోయిన పరిస్థితి చాలా క్లియర్గా, చాలా స్థానికంగా ఉన్న వ్యక్తులందరూ కూడా వెళ్ళి ఈ విషయం తెలుసుకొని, అంటే మరొకరి చివరి చూపు కోసం వెళ్తున్న సమయంలో వీరందరూ చనిపోవడాన్ని చూసి స్థానికంగా ఉన్న వ్యక్తులు కూడా ఒక్కసారిగా షాక్కు గురయ్యారు. వారందరూ కూడా ఎంతో శోకసంద్రంలో మునిగిపోయారు. తుఫాను వెహికల్లో మిగిలిన వ్యక్తులు ఎవరైతే గాయపడి ఉన్నారో వారందరినీ కూడా స్థానికంగా ఉన్న ఆసుపత్రులకి స్థానికులే హుటాహుటిన తీసుకొని వెళ్ళినట్టు కూడా తెలుస్తుంది. మొత్తం మీద ఈ ఘటనకు సంబంధించి మీరేమనుకుంటున్నారు? ఇక్కడ ఎవరి తప్పిదం ఉందని మీరు భావిస్తున్నారు? లారీ పూర్తిగా రోడ్ దిగకపోవడం వల్లే ఈ ఘటన చోటు చేసుకుంది అనుకుంటున్నారా, లేక ఆ తుఫాన్ వెహికల్ని నడిపిన డ్రైవర్ కూడా కొంత నిద్రమత్తులో ఉన్నాడు, ఆ కారణం వల్లే కూడా ఈ ఘటన చోటు చేసుకుందని మీరు భావిస్తున్నారా? మీ అభిప్రాయాలు ఏంటనేది కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. అలాగే వాహనం ఎంత స్పీడ్గా వెళ్ళగలిగినా కూడా దయచేసి మీ వాహనాలను కొంత మెల్లిగానే నడిపే ప్రయత్నం చేయండి, సురక్షితంగా ఇంటికి వెళ్ళే ప్రయత్నమే చేయండి. దీనికి సంబంధించి మీ అభిప్రాయాలు ఏంటనేది కింద కామెంట్ రూపంలో తెలియపరచండి.